హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఇంత ఓన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ స్టిచ్చింగ్ క్లాసెస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది నాకు బాగా అర్థమైంది, మీ కామెంట్ రూపంలో తెలుస్తుంది. సో మీరందరూ ప్రతి ఒక్కరూ నేను చెప్పే క్లాసులు ఇంత ఇంట్రెస్ట్గా ఇష్టంగా చూసి మంచి మంచి కామెంట్స్ నాకు ఇస్తున్నారండి. మీ అందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటాను. మీరు ఇచ్చే కామెంట్లకి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది ప్రతి ఒక్కటి చేసి మీకు చూపించాలని. సో ఈ రోజు నుంచి మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఈ స్టిచ్చింగ్ క్లాసెస్లో ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే కొత్తగా చూసేవారు ఉంటే కనుక కన్ఫ్యూజ్ అవుతారు. ఒకేసారి లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలని చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసమని ఫస్ట్ ఒక ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఆ ప్లెయిన్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ క్లాస్ మన మొదటి క్లాసులో ఫ్రంట్ పార్ట్ అయితే మనం చెప్పుకోబోతున్నాం. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ ఏ విధంగా వేయాలి, షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలి, ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియోలో. ఈ క్లాస్ అస్సలు మిస్ కావద్దు. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఏమవుతుందంటే మీకు మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి ఈ స్టిచ్చింగ్లో. అది మీకు వచ్చో రాదో ఐ డోంట్ నో, బట్ మీకైతే మంచి మంచి పాయింట్స్ అయితే నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఏ విధంగా అయితే బోటిక్లో కస్టమర్స్కి కుట్టేసి ఇస్తానో అదే విధంగా నేను మీకు కుట్టి చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా పాయింట్స్ అయితే చూసి నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ లుక్ని అయితే ఇస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు ఇంకా మన స్టిచ్చింగ్ క్లాసెస్లోకి స్టార్ట్ అయిపోండి. డే 1 క్లాసు ఏ విధంగా జరిగింది అనేది మీరే చూడండి. కొత్తగా మన వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చూస్తూ ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే చేయండి. అంటే నేను చెప్పిన క్లాస్ ఏ విధంగా ఉండింది అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది చూడండి, పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు స్టిచ్చింగ్లో చాలా గ్రోత్ అవుతారు. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం డే 1 క్లాస్లో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 2 పార్ట్స్ అనేది ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఒక సైడ్ అయితే మన మార్కింగ్ వస్తుంది, ఒక సైడ్ మార్కింగ్ వస్తుంది, ఇంకొక సైడ్ మార్కింగ్ ఉండదు. ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఒక 1 సైడ్ మార్కింగ్ ఇస్తాం కాబట్టి ఈ మార్కింగ్ అనేది ఇక్కడ సైడ్ అనేది మనకు కనిపించదు, ఒక 1 సైడ్ మార్క్ కనిపిస్తుంది. దాన్ని మీకు కటింగ్లో చెప్పాను చూసారా, వీల్ మార్కర్ అంటే దీన్ని వీల్ మార్కర్ అంటారు. ఎక్కడైతే మనం డాట్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టాను చూసారా, అక్కడ నేను ఇట్లాగా రెండు అంటే ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండింటిని ఈ విధంగా ఈక్వల్గా అంటే కటింగ్ చేసేటప్పుడే నేను ఇట్లా వీల్ మార్క్ చేసేస్తాను. ఈ వీల్ మార్క్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ సైడ్ కూడా కనిపిస్తుంది చూసారు కదా, ఇక్కడ 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 ఇది వీల్ మార్క్ అంటే మనకి ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కాబట్టి మనకి మార్కింగ్ ఇక్కడ సైడ్ వీల్ మార్క్ చేయడం వల్ల ఈ విధంగా ఇక్కడ సైడ్ కనిపిస్తుంది అనమాట. ఈ వీల్ మార్క్ అనేది మనము గుర్తుగా ఉండడం కోసం ఏం చేయాలి, ఇక్కడ అయితే మార్కింగ్ వచ్చింది కదా, ఇక్కడ సైడు మనం ఎక్కడైతే వీల్ మార్క్ చేసామో ఎండింగ్ పాయింట్ దగ్గర మార్క్ చాకుతో ఇట్లాగా ఇంటూ మార్క్ కొట్టేసేయండి ప్రతిదానికి. ఇక్కడ ఇలాగా ఈ విధంగా కొట్టడం వల్ల ఏమవుతుందని అంటే ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఉల్టాలో కట్ చేస్తాం కాబట్టి మనం స్టిచ్ కూడా ఉల్టాలోనే రావాలి. సో ఇప్పుడు ఈ 2 పార్ట్స్ అనేది ఎట్లా అంటే ఈ విధంగా ఉండాలి. చూడండి, ఇక్కడ కాజా పట్టీకి మనం కాటు పెడతాము, ఇక్కడ కాజా పట్టీ సైడ్ డాట్ కోసం అని చెప్పి ఇక్కడ చిన్న కాట్లు పెడతాము. ఈ కాట్లు అనేది ఇట్లా ఎదురు బుదురు రావాలి, ప్లస్ ఈ మార్కింగ్ అనేది లోపల సైడ్ అంటే రాంగ్ సైడ్ ఉండాలన్నమాట. చూసారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేశాను. ఈ మార్కింగ్ ఉన్న సైడ్ మనం ఖర్చులు పెట్టుకోవాలంటే డాట్స్ అనేది వేయాలన్నమాట. సో ఫస్ట్ మనం డాట్స్ వేసేద్దాం. డాట్స్ ఎలా వేయాలో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి పాయింట్ మీరు గమనించండి. సో ఫస్ట్ మనం డాట్స్ వేసేద్దాము. డాట్స్ వేసేటప్పుడు ఏంటంటే ఒకటి మనం ఫస్ట్ ఏంటంటే మార్కింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయితే 2 పార్ట్స్ కూడా ఒక సైడ్కి ఇట్లాగా వచ్చేస్తాయి అనమాట. అంటే ఇటు ఉక్స్ పట్టి ఇటు కాజపట్టి కుట్టినా సరే 2 ఈక్వల్గా ఒక సైడ్కే వచ్చేస్తాయి. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మనం రాంగ్ సైడ్లో కంపల్సరీగా ఇక్కడ మార్కింగ్ అనేది చేయాలన్నమాట. ఇట్లా ఎదురు బదురు ఉంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్. సో
ఒక పార్ట్ తీసి పక్కకు పెడదాము. ఇప్పుడు ఇంకో దాని మీద మార్క్, ఇప్పుడు ఎక్కడైతే చూడండి మార్క్ ఉంది, మార్జిన్స్ కరెక్ట్గా ఎట్లా పడుతుందో చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్, పెద్ద డాట్ అంటే చూసారు కదా, ఇక్కడ కాటు, ఇక్కడ ఒకటి కాటు ఉంది, ఇక్కడ ఒక కాటు ఉంది. ఈ 2 కాట్లు ఏం చేయాలి, ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి, ఈ 2 కాట్లు చూసారు కదా, కటింగ్ చేసేది ఎప్పుడైతే కాట్లు పెడతామో ఈ 2 కాట్లు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కాటు దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి రెండిట్లా ఈక్వల్గా ఇట్లా ఉంచి నీట్గా ఇట్లా అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సైజు కోసం అని చెప్పి ఇక్కడ మనం మార్కింగ్ వేసాం ఎగ్జాక్ట్గా, అంటే డాట్ అనేది ఇక్కడ దాకా రావాలి అని చెప్పి, అంటే ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ కొలత వేసేసి ఇక్కడ పాయింట్కి మనం డాట్ పాయింట్కి ఇక్కడ మార్కింగ్ చేసాం. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సైజులో చెస్ట్ పార్ట్ సైజ్ అనేది ఇక్కడ దాకా రావాలని చెప్పి ఇక్కడ మనం డాట్కి మార్కింగ్ చేసాం, అవునా? ఈ మార్కింగ్ దగ్గర అనేది కరెక్ట్గా పాయింట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఒక్కోసారి ఫోల్డింగ్లో ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ 2 చూసుకొని ఒక్కోసారి ఇట్లా ఈ పాయింట్ పక్కకి వెళ్ళిపోతుంది, ఈ స్టిచ్చింగ్ అనేది ఎట్లా పడితే అట్లా వస్తుంది. ఎప్పుడు అట్లా చేయకూడదండి. మాస్టర్ అనేటోళ్ళు కటింగ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా పట్టి ఏ విధంగా అయితే కట్ చేస్తారో స్టిచ్చింగ్ కూడా అంతే పట్టి ఉండాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు నేను 2 కాట్లు చూసారు కదా, ఈ కాట్లు 2 ఈక్వల్గా ఇలా పెట్టాను. అయితే డాట్ అనేది ఇప్పుడు మనం మార్కింగ్ అయితే ఇలా స్ట్రైట్గా చేసాం, మెయిన్ డాట్కి ఇలా స్ట్రైట్గా చేసాం. కానీ మీరు ఇట్లా స్ట్రైట్గా కొట్టొద్దు. ఇలా కొట్టడం వల్ల ఏమవుతుందనంటే చెస్ట్ పార్ట్కి ఇక్కడ ఒక పాయింట్ లాగా, ఇక్కడ కోణంలాగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా నిలబడిపోద్ది, కోణంలాగా నిలబడుద్ది. ఇక్కడ ఈ కార్నర్లో ఇట్లా కోణంలాగా నిలబడితే ఏమైందంటే కొంతమందికి అలాగే ఇష్టపడరు లేడీస్లో. అందుకోసం అని చెప్పి కరెక్ట్గా ముందు ఈ విధంగా డాట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ దాకా డాట్ రావాలి కదా, ఇక్కడ దాకా తీసుకొని కొంచెం ఇక్కడ కాటు ఉంది కదా, ఈ కాటు దగ్గర నుంచి ఒక రౌండ్ షేప్ ఇలా చిన్నగా కొంచెం రౌండ్ షేప్ తీసుకొని ఇక్కడికి ఎండ్ చేసుకోవాలి. చూసారు కదా మార్కింగ్ ఎలా చేశాను, ఇట్లా ఇది స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా రౌండ్ షేప్గా కొంచెం చూడండి. నేను మళ్ళీ క్లారిటీ గీస్తాను. ఇట్లా రౌండ్ షేప్గా గీయాలి. చూసారు కదా, ఇలా రౌండ్ షేప్లో రావాలన్నమాట డాట్ అనేది. నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాను, ఇంకా నేను స్టిచ్ చేయకోకుండా ఈ పాయింట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే కొత్త వారు నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచే నేను చెప్పే విధానంతో మీరు ఫాలో అవుతారని నేను ఇంతగా చెప్తున్నాను. నేను చెప్పే ప్రతి వర్డ్ మీరు నీట్గా నేర్చుకుంటారని చెప్తున్నాను అనమాట. మాటలు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకోవద్దు. నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది చెప్తూ చేస్తేనే మీకు అర్థం అనేది, దేనికోసము ఇది ఎందుకు ఏంటిదని ప్రతిదీ నేను చెప్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ షేప్ అనేది గీసేసాం కదా, ఇప్పుడు మనం ఆ మార్కింగ్ ప్రకారంగానే స్టిచ్ చేయండి. చూడండి కరెక్ట్గా నేను ఈ ఎక్కడైతే కార్డ్ ఉంది కదా ఆ కార్డ్ దగ్గర కరెక్ట్గా పెట్టి ఇప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడైతే మీరు రఫ్ తీయాలి, 100% రఫ్ తీయాలి. చూడండి, రఫ్ తీసాను కదా, తీసి చూడండి నేను ఎక్కడైతే రౌండ్ షేప్ గీసానో దాని ప్రకారంగా ఎక్కడ దాకా వచ్చేసారా ఎగ్జాక్ట్గా పాయింట్ మీరు గమనించండి. నేను ఇక్కడ బ్లూ మార్క్ కూడా చేశాను, మళ్ళీ అక్కడ దాకే వచ్చి వెనక్కి తీసేసా. ఎలా వచ్చింది, నేను ఇక్కడ రఫ్ తీయలే, ఎండింగ్ పాయింట్ దగ్గర నేను రఫ్ తీయలే. స్టార్టింగ్లోనే నేను ఇక్కడ సైడే రఫ్ తీసాను, ఎండింగ్ పాయింట్లో రఫ్ తీయలేదనమాట. మీరు బాగా గమనించండి. సో స్టార్టింగ్ పాయింట్ రఫ్ తీసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా దాన్ని ముందే కట్ చేసేసుకోండి. దారాలు అప్పుడే కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎండింగ్ పాయింట్, ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర నేను రఫ్ తీయలేదు కదా, రఫ్ తీయలేదు కాబట్టి ఊడిపోద్దేమో అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ రావడం సహజంగా అందరికీ వస్తుంది. ఇక్కడ రఫ్ తీయకోకుండా నేను ఇప్పుడు ఈ దారాన్ని చూడండి ఎక్స్ట్రా కొంచెం ఇంత దారం పోగుని కట్ చేసి పెట్టాను, ఎక్స్ట్రా వదిలేసాను. ఇలా వదలటం వల్ల ఏమవుతుందనంటే ఈ కుట్టు అనేది ఇక్కడ విడిపోదు, 100% కుట్టు అనేది విడిపోదు అనమాట. కాకపోతే ఇప్పుడు కుట్టు ఇలా దారం వదలకోకుండా మీరు ఇక్కడ రఫ్ తీసారనుకోండి, ఈ రఫ్ తీయటం వల్ల ఈ రఫ్ అనేది చూడండి ఒకటే కుట్టు కాకుండా ఇక్కడెక్కడ పడిపోయి ఒక పెద్ద ముడతలాగా వచ్చేసి ఇక్కడ ఒక ముడత కనిపిస్తుంది కార్నర్లో. ఈ ముడత కనిపించేసరికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అనమాట. ఎప్పుడైనా సరే ఇలా ఇప్పుడు ఇటు చూడండి, ఇటు నేను మార్కింగ్ చేయలేదు కదా, ఎలా వచ్చింది స్టిచ్చింగ్ చూడండి.
ఇక్కడ నుంచి తీసుకొని ఇలాగ రౌండ్ షేప్లో తీసుకొచ్చి ఇలా బయటికి తీసేసి, అంటే ఎండింగ్ పాయింట్ అనేది ఎక్కడ వరకు మనం మార్క్ చేసామో అక్కడతో స్టాప్ అయిపోవాలి. ఎండింగ్ పాయింట్ అనేది అక్కడతో స్టాప్ అయిపోవాలి. అలా కాకుండా మరి కొంచెం కిందికి లేదంటే కొంచెం పైకి ఇలా ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే కట్ చేసేటప్పుడు ప్రతి మార్కింగ్ అనేది మెజర్మెంట్ ప్రకారంగా మార్కింగ్ చేస్తాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఆ మార్కింగ్ ప్రకారమే మన స్టిచ్చింగ్ కూడా రావాలన్నమాట. ఎప్పుడైతే మనం మార్కింగ్ ప్రకారంగా స్టిచ్చింగ్ పైకి లేదంటే కిందికి పెడతామో ఫ్రంట్ షేప్ అనేది ప్రాపర్గా ఉండదు. అప్పుడు అందరు ఏమంటారు, బ్లౌజ్ చెడిపోయింది బాబు అని అంటారు. సో అలాంటి తప్పులు మీరు చేయొద్దు. ఎక్కడ వరకైతే మనం మార్కింగ్ చేసామో అక్కడ వరకే స్టిచ్ అనేది ఎండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్ స్టిచ్ అయిపోయింది. ఓకేనా, సింగిల్ స్టిచ్ చాలండి, డబుల్ స్టిచ్ డబుల్ అవసరం లేదు, సింగిల్ సరిపోతుంది. ఓకే, కుట్టు కొంచెం తక్కువ పెట్టుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఉక్స్ పట్టి సైడ్ చూసారు కదా, ఈ డాట్ అయిపోయింది. ఉక్స్ పట్టి సైడ్ కుట్టాలి ఇంకో డాట్. నెక్స్ట్ ఇట్లా ఫోల్డ్ ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కాటు పెట్టాం కదా, మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ ఎంత 1/2 ఇంచే వదులుకుంటాం ఈ డాట్ కోసము. 1/2 ఇంచ్ అంటే ఇక్కడ 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, అంటే 2 సైడ్ 2 పావులు కలిపితే 1/2 కదా. 1/2 ఇంచుకి ఒక చిన్న తీసుకోండి, ఒక 1/2 ఇంచుకి ఒక స్మాల్ ఒక చిన్న డాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్. ఎక్కడ ఎండింగ్ పార్ట్ ఉంది సరే, ఎండింగ్ పార్ట్ మీకు కనపడకపోతే కంపల్సరీగా మీరు ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఎందుకంటే ఎండింగ్ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే, మీరు వర్క్ చేసే చోట మీ మాస్టర్స్ కానీ ఈ విధంగా మార్కింగ్ చేస్తే సేమ్ అదే మార్కింగ్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. లేదా మీరు కట్ చేసుకున్న బ్లౌజ్ అయినా సరే, మీరు ఎక్కడ వరకు అయితే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ చేసి మార్కింగ్ చేశారో ఆ మార్కింగ్ దగ్గరనే స్టిచ్ రావాలి. ఓకేనా, ఇప్పుడు నేను చూడండి 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు ఉంది కరెక్ట్గా చూసారు కదా. 1/2 ఇంచు స్టార్టింగ్ పాయింట్ కంపల్సరీగా రఫ్ తీసుకోండి. చూడండి రఫ్ తీసాను కదా, రఫ్ తీసేసి నీడిల్ అందులో ఉంచండి. నీడిల్ అందులో ఉంచి చూసారు కదా, నీడిల్ అందులోనే ఉంది. ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోండి. క్లాత్ ఎప్పుడు కూడా ఇట్లా సాగదీయటం కానీ లేదంటే ఇలా గుంజటం కానీ ఏం చేయొద్దండి. మీరు అంటున్నట్టుగా చేతులు ఎప్పుడు ఇట్లాగా పట్టినట్టుగా ఉండాలన్నమాట. ఓకే, మనకి ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, అవునా, ఎండింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఎండింగ్ పాయింట్కి ఏం చేస్తారంటే కొంచెం ఇలా క్రాస్గా అవ్వాలి. చూసారు, నేను ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా రఫ్ తీసుకున్నాను కదా, క్లాత్ని కొంచెం పక్కకి జరిపి ఈ ఎండింగ్ పాయింట్ దగ్గరికి మనం ఎండ్ చేసేసేయాలి. దీనికంటే కిందికి కానీ పైకి కానీ అస్సలు చేయకూడదు. ఇప్పుడు చూడండి రఫ్ తీసాం కదా, ఇప్పుడు చూడండి ఎండింగ్ పార్ట్కి వచ్చేసరికల్లా నేను ఎట్లా తీసాను, ఇట్లా తీసాను బయటికి, ఇలా పక్కకి ఇలా తీలా కుడుతూ ఇట్లా వెనక్కి ఇట్లా తీసాను అనమాట. అలా తీయటం వల్ల ఏమవుతుందంటే చెప్తాను. దీనికి కూడా ఏంటంటే కొంచెం థ్రెడ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ఈ ఎండింగ్ పాయింట్ అనేది కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ మనం రఫ్ తీసాం కదా, అక్కడ ఎక్స్ట్రా దారం అనేది కట్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు ధరలు అప్పుడు కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి డాట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ నేను మార్కింగ్ చేశాను. స్టిచ్ 1/2 ఇంచ్ ఇలా పట్టుకొని ఇలా చూసారు కదా, ఇక్కడ ఎంత కొనాగా వచ్చిందో, అంటే షార్ప్గా వచ్చిందో చూసారు కదా. ఇక్కడ నుంచి ఒకటే లెవెల్లో షార్ప్గా వచ్చింది, మీరు గమనించండి స్టిచ్ అనేది. అంతేగాని ఇలా కుడుతూ ఇలా పక్కకి ఇలా తీయొద్దు. అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కుడుతూ ఇలా రౌండ్ షేప్ తీస్తారు. ఇక్కడ ఇలా రౌండ్ షేప్, ఈ రౌండ్ షేప్ మాత్రం అస్సలు తీయొద్దు. అలా తీయటం వలన ఫ్రంట్ డాట్ అనేది అందంగా కనిపించదు. ఇలా షార్ప్గా ఉండాలి ఎండ్ పాయింట్ అనేది. స్టార్టింగ్ రఫ్ తీసి ఎండ్ పాయింట్ కూడా షార్ప్గా ఉండాలి. ఓకేనా, అలాగే ఇప్పుడు ఆమ్ హోల్ డాట్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా చూడండి. ఆమ్ హోల్ డాట్కి కూడా మనం 1/2 ఇంచు మార్జిన్ చాలు. 1/2 ఇంచు మార్జిన్ పట్టుకోవాలి. ఎప్పుడైనా 1/2 ఇంచ్ ఎక్కువ పట్టుకోకూడదు, 1/2 ఇంచు మార్జిన్. ఇప్పుడు ఇక్కడ ఎండింగ్ పాయింట్ కూడా ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఇక్కడ దాకా మార్కింగ్ చేశాను. ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. సేమ్ ఇందాకట్లాగా స్టార్టింగ్లో రఫ్ తీసుకొని ఇలా రఫ్ తీసుకొని కొంచెం క్రాస్ చూశారు కదా, కొంచెం క్రాస్ తీసాను క్లాత్ని, అంటే ఫ్రంట్ పార్ట్ని కొంచెం క్రాస్ జరిపాను. చూసుకోండి ఇక్కడ నుంచి ఈ నీడిల్ అనేది ఇలా కుట్టుకుంటూ ఇక్కడికి ఎండ్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ రఫ్ తీసాను,
ఇట్లాగే తీసాను నేను. ఓకే, ఇలా తీసాను అంటే వెనక్కి తీసాను, ఇట్లాగొచ్చి ఇలాగ తీసాను. ఓకే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇట్లాగ తీస్తేనే మీకు ఇక్కడ షార్ప్నెస్ అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా ఎంత, ఇక్కడ రఫ్ తీసుకొని ఇలాగ వచ్చి మన ఎండింగ్ పాయింట్ అనేది ఎండ్ అయిపోవాలి. చూసారు కదా డాట్ అనేది ఎట్లాగొచ్చిందో. ఈ ఎండింగ్ పాయింట్ అనేది మీరు ప్రాపర్గా చేయగలిగితే స్టిచ్చింగ్లో అయితే మీకు తిరుగుండదు. చూసారు కదా, నేను ఈ థ్రెడ్ అనేది ఎందుకు వదిలానంటే ఇక్కడ రఫ్ తీయకూడదు. ఎండింగ్ పాయింట్ దగ్గర ఎప్పుడు కూడా రఫ్ తీయకూడదు. చాలా వరకు తెలియక ఏం చేస్తారంటే ఇక్కడ రఫ్ తీసేస్తారు. రఫ్ తీయటం వల్ల ఇక్కడ ముడి పడిపోద్ది, ఇక్కడ ఒక కుచ్చు ముడిలాగా పడిపోద్ది. ఇక్కడ ఆ కుచ్చు ముడిలా పడిపోతే వెనక్కి తిప్పి చూస్తే అంత కుచ్చుగా ఉంటుంది అనమాట. అట్లా ఎప్పుడు చేయకండి. డాట్ అనేది చూసారు కదా, స్టార్టింగ్ రఫ్ తీసుకొని ఎండింగ్ పాయింట్ ఎంత ఉందో అంతవరకు పట్టుకోవాలి. ఇది డాట్ వేసే విధానం అయితే ఇదండి ప్రాపర్గా. మీరు ఈ విధంగా అయితే మీరు చేయగలిగితే మీకు స్టిచ్చింగ్లో తిరిగే ఉండదు. ఓకేనా, ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూపిద్దాం. ఇప్పుడు డాట్ వేయటం వల్ల చూసారు కదా, ఎప్పుడైనా డాట్ వేసిన తర్వాత ఇట్లాగా క్లాత్ అతుక్కుపోయి ఉండాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, షార్ప్గా. చూసారు ఇక్కడ నేను వేసాను స్టిచ్, ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా మీకు? చూడండి ముళ్ళు కుచ్చుగా ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ? ఈడ నుంచి ఈడ దాకా ఎండ్ అయిపోయింది, కుచ్చుగా కనిపిస్తుంది ఏమన్నా? చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అలాగే ఇక్కడ ఇది కూడా చూడండి ఎంత ఎట్లా వచ్చింది, కుచ్చుగా కనిపిస్తుంది ఏమన్నా? ఏం లేదు కదా. అలాగే ఇది కూడా షేప్ పట్టి ఫస్ట్ ఏంటంటే షేప్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా వేయటం వల్ల బ్లౌజ్ పీస్ చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఫ్రంట్ షేప్ చక్కగా డాట్ అనేది నీట్గా ఉండాలి ఎప్పుడైనా సరే. వెనకాల తిప్పి చూసినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. ఈ డాట్ వేయటం చూసారు కదా, అట్లాగే ఇంకో ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్ వేసేద్దాం. చూసారు కదా ఇందాక ఇక్కడ మార్కింగ్ ఉంది, ఒక మనకు ఫస్ట్ దాంట్లో మార్కింగ్ ఉంది, ఇక్కడ మనం వీల్ మార్క్ ద్వారా మార్కింగ్ పెట్టుకున్నాం చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ పార్ట్లో చెప్పినప్పుడు ఎట్లా చేసాము, ఫ్రంట్ పార్ట్కి ఇంకొక పార్ట్కి కరెక్ట్గా ఈ విధంగా కరెక్ట్గా పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది చూడండి. స్టార్టింగ్ కంపల్సరీగా రఫ్ తీసుకోవాలి. ఓకే, మళ్ళీ రౌండ్ షేపు, దానికి మీకు ఒక రౌండ్ షేప్ రావాలి అనుకుంటే ముందే నేను ఫస్ట్ చూపించాను కదా, ఆ విధంగా ఇట్లాగా డ్రా చేసుకొని వస్తారు కదా. చూసారు వెనక్కి తీస్తున్నాను నేను, మీరు గమనించండి. నేను కుట్టేటప్పుడు నా హ్యాండ్స్, నా ఫింగర్స్ మొత్తం ఏ విధంగా చూసారు కదా. వీటికి కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్లో సెకండ్ పార్ట్కి కూడా సేమ్ యాస్టీస్గా ఎండింగ్ పాయింట్ ఎగ్జాక్ట్ తీసుకొచ్చిన ఎక్స్ట్రా దారం వదిలేసాను. నెక్స్ట్ అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ డాట్ పట్టుకోవాలి. ఇక్కడ ఇంటూ వేసానంటే ఇంటూ ఎందుకని ఇట్లా మార్క్ చేశారంటే ఈ మిడిల్ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా ఇక్కడ మనకి ఎండింగ్ పాయింట్కి మనకు గుర్తుకు రావాలంటే అక్కడ నుంచి ఒక డాట్ తీసుకొని, ఇంకొకటి మన హుక్స్ పట్టీకి దానికి ఎంత పట్టాము స్టార్టింగ్లో చూసుకోండి. ఇది ఎంత వచ్చిందో దీన్ని ఇక్కడ మెజర్ చేసుకోండి. ఏంటంటే ఒక బ్లౌజ్లో 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్లు యాజ్ టీజ్గా ఒకదానికి ఎంత డాట్ వేసామో అంతే డాట్కి ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే 2 డాట్స్ అనేటివి ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఓకే, స్టార్టింగ్ రఫ్ తీసుకోవాలి. కొంచెం ఇట్లా ఉంది కదా, స్టార్టింగ్ రఫ్ తీసుకున్నారు కదా, నీటిలో అందులోనే ఉంచేసుకోండి. ఎండింగ్ పాయింట్కి వెనక్కి తీసాను చూసారా, ఇట్లాగా వెనక్కి తీయాలి. మళ్ళీ స్టార్టింగ్ థ్రెడ్ కట్ చేసుకోండి అండ్ ఎండింగ్ పాయింట్ థ్రెడ్ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. ఆర్మ్ హోల్ డాట్ కూడా సేమ్ ఎక్కడైతే మనం ఇంటూ మార్క్ చేసుకున్నామో అక్కడ ఫస్ట్ పార్ట్కి ఎలా పెట్టామో ఫ్రంట్ పార్ట్కి సేమ్ అంతే తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. చేయటం వల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్కి ఈక్వల్ డాట్స్ అయితే వస్తాయి అన్నమాట. స్టార్టింగ్ రఫ్ తీసుకొని నీటిలో అందులో ఉంచి ఎండింగ్ పాయింట్ అనేది చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండింగ్ పాయింట్ కరెక్ట్గా చూసుకోండి. ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికల్లా ఇది చూసారా ఇలా తీస్తున్నాను. చూసారా ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసాను, ప్లస్ ఎండింగ్ పాయింట్ థ్రెడ్ కూడా కట్ చేశాను. సో డాట్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. డాట్ చూసారు కదా,
2 డాట్స్. ఇప్పుడు ఏంటంటే మనం డాట్ వేసాం కదా, ఈ రెండు ఇక్కడ ఈక్వల్గా పెట్టి చూసుకోండి. చూస్తే ఏమవుతుంది, చూసారు కదా, రెండు ఈక్వల్గా వచ్చినాయి, ఎక్కడ కూడా తేడా రాలేదు, ఒక పాయింట్ కూడా తేడా రాలేదు. ఎందుకంటే రెండు ఈక్వల్ అంటే మనం మార్జిన్ అనేది కొలత కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గా వస్తాయి. సో నెక్స్ట్ మనం బాక్స్ పీస్ ఏ విధంగా కుట్టాలో చూడండి. బాక్స్ పీస్ అనేది కుట్టే విధానంలో ఒక పాత విధానం అయితే ఉందండి. ఇంతకుముందు అంటే పెద్దవాళ్ళు సీనియర్స్ కుట్టే విధానం అయితే ఒక తీరుగా ఉంటుంది. సో నేనేందంటే కొత్తగా ఉండేవారు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం నేను ఒక ఐడియా అనేది నాకు నేనుగానే నేర్చుకున్నాను అనమాట. ఇది అంటే పాత పద్ధతి అనేది కుట్టడం వలన నేను స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అలా కాకుండా ఒక కొత్త పద్ధతి అనేది చూపిస్తున్నాను. అయితే నేను చేసేది కొత్తదా పాతదా అనేది మీరు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 పార్ట్స్ అయితే కట్ చేసాం మనం బాక్స్ పీసెస్. 4 పార్ట్స్లో 2 పార్ట్స్ అనేది పక్కకు పెట్టేద్దాం. ఫస్ట్ 2 పార్ట్స్ పక్కకు పెట్టి దీనికి కూడా ఏంటంటే ఒక ఇంటూ మార్క్ అంటే ఉల్టా సీదా అనేది మనమే క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఉల్టా సీదా అనేది మనకి అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది, ఈ మార్కింగ్ ఉంది కాబట్టి మనం ఇది సీదాగా ఇది ఉల్టాగా క్రియేట్ చేయాలి. అలాగే ఇక్కడ సైడ్ కూడా ఒక ఇంటూ మార్క్ కొట్టేసేస్తే ఉల్టా అయిపోతుంది, అంటే రాంగ్ సైడ్ అనమాట. ఇప్పుడు ఈ రాంగ్ సైడ్ రెండింటిని డివైడ్ చేసేద్దాం. డివైడ్ చేసేసి ఇప్పుడు మనం ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ రాంగ్ సైడ్ ఏముంది, ఈ రాంగ్ సైడ్ అనేది చూడండి మనకు కనిపించాలి. ఈ రాంగ్ సైడ్ మనకు కనిపించాలి. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్తో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇది ఉంది సరే కదా, ఈ కార్నర్ చూసాను రెండు ఇలాగా ఈక్వల్గా ఇలా పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా సీదాలో ఉంచి దానిపైన మనం ఇక్కడ మార్కింగ్ అంటే ఇది ఉల్టా, అంటే ఇది రైట్ సైడు, ఇది రైట్ సైడ్. ఇక్కడ గీత లేదు కదా, ఇది రైట్ సైడ్. ఇక్కడ గీత ఉంది కదా, ఇక్కడ రాంగ్ సైడ్. ఇక్కడ చూసారు కదా మార్కింగ్ అనేది అడుగుని వెళ్ళిపోయింది కాబట్టి ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. ఓకే, ఈ రైట్ సైడ్ మీద ఈ రైట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంచి ఈ కార్నర్స్ని ఇక్కడ ఉంచి మనం ఎంత మార్జిన్ వదులుకుంటాం దీనికి, ఒక్క పాయింట్ తక్కువ 1/2 ఇంచ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రఫ్ తీసుకోవాలి. రఫ్ తీసుకున్న తర్వాత నీడిల్ అందులోనే ఉంచి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూసారా, ఈ క్లాత్ని ఈ విధంగా చూడండి మొత్తం చేతిలోకి తీసుకుంటున్నాను. ఇట్లాగా మొత్తం ఇదంతా చూడండి నా చేతిలో ఉంది, ఎక్స్ట్రా పార్ట్ మొత్తం నా చేతిలో ఉంది కదా. దీనికి చూడండి ఇక్కడ ఈ కింది పార్టు ఈ బాక్స్ పీస్ పైన పార్ట్ రెండిట్లా సమానంగా ఉండాలి. చూడండి రెండిట్లా సమానంగా ఉండాలి. ఒకటి ఇట్లా కిందికి కానీ లేదంటే ఒకటి పైకి కానీ ఉండకూడదు. రెండు ఈక్వల్గా ఉండి కరెక్ట్గా నేను ఎంతైతే మార్జిన్ చెప్పానో ఆ మార్జిన్ అనేది మీరు కరెక్ట్గా గమనించండి. ఇట్లాగా చూసారు కదా, మొత్తం నా చేతిలో ఉంది పైన పార్ట్ మొత్తం ఇక్కడ దాకా కుట్టాలి. కుట్టారు కదా, కుట్టిన తర్వాత వెనకాల కింద డాట్ పొజిషన్ ఉంటుంది. ఈ డాట్ పొజిషన్ అనేది ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్కి, ఇది చూసారా ఇది బ్యాక్ సైడ్, ఇదంతా ఇక్కడికి ఈ బ్యాక్ సైడ్ యువతల సైడ్కే ఉండాలి, మన సైడ్కే ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ చేయండి లోపలికి చేసేసి దాని మీద ఇట్లా తీసేసేయండి. తీసేయటం వల్ల ఏమవుతుందనంటే ఇక్కడ డాట్ పాయింట్ దగ్గర అనేది ఇక్కడ కుచ్చులాగా వస్తుంది. ఒక్కొక్కరు కుడితే ఇక్కడ కుచ్చులాగా వస్తుంది అనమాట. ఇక్కడ కుచ్చు అనేది రాకుండా స్ట్రైట్గా ఇట్లాగా ఉండాలి సమానంగా. సో ఇప్పుడు ఈ పైన క్లాత్ అనేది ఇట్లాగా ఉంచేసి ఈక్వల్గా ఈ విధంగా చూడండి. కరెక్ట్గా మీరు మీ మార్జిన్ అనేది ఎక్కడ పడుతుందో మీ ఐ కనెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా మీరు కుట్టే ఆ సూది మీద ఈ పాదం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వదులుకున్నామో ఇక్కడికి చూడండి కరెక్ట్గా, ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్ అనేది చూస్తూ మెయింటైన్ చేయండి. రెండు ఈక్వల్గా ఎప్పుడైనా సరే లాగొద్దు, సాగతీయొద్దు. నేను జస్ట్ ఇట్లా పట్టినట్టు ఉంచాను అనమాట. మీరు కనుక ఇట్లా సాగదీస్తే కనుక ఇప్పుడు ఇక్కడ రెండు ఈక్వల్గా కలవాలి. మీరు ఒకళ్ళు సాగదీస్తే ఏమైపోతుందంటే పైన పాటు ఇక్కడ దాకా వస్తుంది. ఓకేనా, అట్లా రాకూడదు. సో నేను చెప్పిన పాయింట్స్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత మార్జిన్ పట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు మార్జిన్ పట్టే విధానం కనుక నేర్చుకుంటేనే చెప్తున్నాను కదా, మీకు అసలు తిరిగే ఉండదు. ఇప్పుడు చూడండి నేను కుట్టిన కుట్టు చూపిస్తాను. మార్జిన్ చూడండి ఎలా వచ్చింది. స్టార్టింగ్ ఎంత పట్టానో
ఎండింగ్ కూడా అంతనే రావాలి, మధ్యలో కూడా అంతనే రావాలి. చూడండి రెండు కూడా చూడండి, ఇది రెండు 2 పార్ట్స్ కూడా రెండు ఈక్వల్గా ఉన్నాయి. చూడండి ఒకటి ఎగుడు దిగుడు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఎగుడు దిగుడు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు కదా. ఇలా ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇది స్టిచ్చింగ్ చేసే సరైన పద్ధతి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ కుట్టు కిందికి మీదికి కానీ వంకర టెంకర కానీ రాకూడదు, సమానంగా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక పార్ట్ అయితే అయిపోయింది. బాక్స్ పీసు ఒకదానికి ఒక ఫ్రంట్ పార్ట్కి అయితే ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ కుట్టేసాము. ఇంకొక పార్ట్ కుడదాం. చూడండి ఇప్పుడు ఎట్లాగుందో. ఇంకొక పార్ట్ కుట్టాలి. ఇది ఉల్టా, ఇది ఉల్టా సీదా. ఇప్పుడు మనం ఫస్ట్ దానికి ఏం చేసాం, సీదాలో పెట్టాం, కానీ ఇక్కడ ఉల్టా పైకి కనిపిస్తుంది, సీదా లోపలికి ఉంది. అంటే ఫస్ట్ బాక్స్ పీస్ అనేది కిందికి రావాలి. చూడండి సీదా ఉంది బాక్స్ పీసు. మనం చేసిన మార్కింగ్ ఎక్కడ ఉంది? అడుగునుంది. మనం చేసిన మార్కింగ్ అడుగునుంది. ఈ మార్కింగ్ అనేది అడుగుని ఇట్లా పెట్టాలి. హుక్స్ పట్టి డాటు ప్లస్ ఇలా చిన్న కాట్ ఉంది కదా, ఇది పైకి రావాలి. ఈ విధంగా పైకి వచ్చి చూడండి, ఇది రైట్ సైడు బాక్స్ పీస్కి, ఫ్రంట్ పార్ట్లో ఇది రైట్ సైడ్, రాంగ్ సైడ్ అయితే బయటికి కనిపిస్తుంది. అంటే ఇది ఉల్టా అనేది బయటికి కనిపిస్తుంది పైకి మనకి. సో ఇప్పుడు చూడండి, ఈ కార్నర్ ఉంది కదా బాక్స్ పీస్కి, ఈ కార్నర్ రెండు ఇట్లా ఈక్వల్గా ఇట్లా పెట్టండి. ఓకేనా? సెట్ చేసుకొని ఫస్ట్ రఫ్ తీసుకోవాలి. రఫ్ తీసుకొని తర్వాత క్లాతులు మొత్తం సరి చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఉంది కదా, దీన్ని మొత్తం ఇలా చేతిలోకి తీసుకోండి. చేతిలో తీసుకొని కింద అడుగుది ఇట్లానే ఉంచేసండి యాస్టీస్గా. ఇప్పుడు ఈ చేతులతో ఇట్లా చూడండి, ఈ విధంగా సమానంగా సరి చేస్తూ ఉండండి. ఈ విధంగా చూసారు కదా, మార్జిన్ దీనికి ఎంత మార్జిన్ పట్టామో దీనికి కూడా అంతనే మార్జిన్ రావాలి. ఎందుకంటే దానికి అంత పట్టి దీనికి తక్కువ పట్టినా ఎక్కువ పట్టినా ఒక ఫ్రంట్ పార్ట్ ఒక విధంగా ఉంటుంది, ఇంకో సైడ్ పార్ట్ వేరే విధంగా వస్తుంది. సో ఫస్ట్ మనం చూడండి నుంచి ఇక్కడ డాట్ వచ్చింది చూసారు కదా, ఈ మెయిన్ డాట్ని ఏం చేయాలి, మన సైడ్కి, ఇది మన సైడ్కే ఉంది కదా, దీన్ని కూడా ఇట్లాగా 1 ఫోల్డ్ ఇలా చేసి లోపలికి మడతేసేసేయాలి. మడతేసి మళ్ళీ ఇదంతా చేతిలో తీసుకొని నేను ఏది కూడా సాగదీయట్లేదు, క్లాత్ని పట్టి అంటున్నట్టుగా కుడుతున్నాను. సరే కదా, సేమ్ అక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే మార్జిన్ అయితే రావాలి. ఒక ఫ్రంట్ బాక్స్ పీస్ పైకి నుంచి వస్తుంది, ఇంకో ఫ్రంట్ బాక్స్ పీస్ కింద నుంచి వస్తుంది అనమాట. అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా దారం పోగులు కట్ చేసేసుకోండి. ఇట్లాగా ఇక్కడ ఒకటి, దీనికి ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసాం. ఓకే, ఇప్పుడు చూసారు కదా, రెండు ఈక్వల్గా వచ్చేసినాయి ఫ్రంట్. ఓకే, ఇప్పుడు ఇంకొక బాక్స్ పీస్. ఇప్పుడు కొంతమంది బాక్స్ షేప్ పట్టి ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకుంటారు. సో మనం బోటిక్స్లో అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం ఇట్లాంటి క్లాత్కి అయితే ఏం యాడ్ చేయట్లేదు. సేమ్ ఏదైతే మనం పార్ట్స్ కట్ చేస్తామో ఆ పార్ట్స్ని యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒక పార్ట్ అయితే కుట్టేసాం కదా, ఇది పైన బాక్స్ పీసు. ఇంకొక బాక్స్ పీస్ని ఏం చేయాలి చూడండి, ఇలా స్ట్రైట్గా ఉంది కదా, ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని ఇట్లా పైన ఇట్లా పెట్టేసేయండి ఈక్వల్గా. చూడండి, ఈ కార్నరు, ఈ డాటు, ఈ కాటు ఈ విధంగా ఈక్వల్గా, అంటే బాక్స్ పీస్ ఎలాగుందో అలా ఈక్వల్గా పెట్టేసి సమానంగా చూడండి. ఇక్కడ ఎంతైతే మార్జిన్, ఈ రెండిటికి మార్జిన్ ఎంత పట్టారో అంతే మార్జిన్ ఈ ఎక్స్ట్రా బాక్స్ పీస్కి కూడా పట్టుకోవాలి. ఫస్ట్ రఫ్ తీసుకోండి, స్ట్రైట్గా ఉండాలి కుట్టు. ఈ విధంగా నేను ప్రతిదీ కూడా చేతిలో తీసుకుంటున్నా చూడండి, ఇట్లాగా సమానంగా. ఫినిషింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎండింగ్ పాయింట్లో ఒక రఫ్, స్టార్టింగ్లో ఒక రఫ్, అలాగే ఇంకొక పార్ట్ కూడా తీసేసుకుందాం. ఇప్పుడు దీనికి బాక్స్ పీస్ అనేది కిందికి వస్తుంది. ఓకే, కిందికి వచ్చి యాస్టీస్గా చూసారు కదా, ఈ పైన ఈ కార్నర్స్ ఇట్లాగా రెండు ఈక్వల్గా ఉంచేసి, సో ఇక్కడ ఒకదానికైతే మనం స్టార్టింగ్లో అంటే
కట్ చేసేటప్పుడు మనం ఎంతైతే మార్జిన్ అనేది ఇక్కడ పడతామో సేమ్ అంతే మార్జిన్ అనేది మనం అన్నిటికీ తీసుకోవాలి. ఇక్కడైతే మనకి లైన్ మార్జిన్కి లైన్ ఉంది కాబట్టి సేమ్ ఈక్వల్గా ఉంచేసి ఇంకా మార్జిన్ని ఎండింగ్ పాయింట్లో కంపల్సరీగా రఫ్ ఉండాలి. థ్రెడ్స్ కట్ చేసేసుకోండి. ఇంకా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ బాక్స్ పీస్ని ఇట్లా ఓపెన్ చేసి చూడండి, మార్జిన్ ఎప్పుడు ఇక్కడ సైడే ఉండాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా, ఎక్స్ట్రా మార్జిన్ చూసారు కదా, లైన్ ఎట్లా స్ట్రైట్గా వచ్చిందో ఒకటే లెవెల్లో మార్జిన్. ఎప్పుడైతే ఖర్చులు కరెక్ట్గా కుట్టగలిగితే మీకు తిరగలేదండి. ఈ మాట ఎన్నిసార్లు చెప్తానో అంత నిజం అది. ఓకేనా? ఇప్పుడు ఇది ఇట్లాగే ఉంచి ఈ పైన క్లాత్ని ఇట్లా ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ కినారి కుట్టు అంటే కార్నర్లో కుట్టు వేయాలి. ఈ కార్నర్ కుట్టు అంటే ఇప్పుడు ఇది తీసాం కదా, దీని మీద పడాలన్నమాట కుట్టు. దీని మీద పడాలి కుట్టు, దీని మీద పడకూడదు, దీని మీద పడాలి. ఓకే, ఇప్పుడు చూడండి కార్నర్లో కుడుతున్నా. రఫ్ తీసుకోండి. స్టార్టింగ్ కరెక్ట్గా మొత్తం ఇట్లా కంప్లీట్గా ఇట్లా చేసి ఇట్లా స్క్రాచ్ చేసి ఇట్లా గీరండి. గోర్లు ఉంటే కానీ గీరితే నీట్గా వస్తుంది. ఈ విధంగా. అలాగే దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ క్లాత్ ఇట్లా తీసి బయటికి ఇట్లా ఎండింగ్లో థ్రెడ్స్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనము దీన్ని లోడింగ్ చేయాలి. లోడింగ్ చేయడం అంటే ఏంటో గమనించండి మీరు. కొంతమంది కుడితే ఏమవుతుందనంటే బాక్స్ పీస్ మీద కూడా ఇక్కడ స్టిచ్ వస్తుంది. ఓకేనా? ఈ బాక్స్ పీస్ మీద కూడా స్టిచ్ వస్తుంది. లేదంటే ఇట్లా మడత పెట్టేసేసి ఇట్లా కుట్టేయడం, లేదంటే ఇక్కడ ఇట్లా ఉంటాయి అనమాట. అలా ఎప్పుడు కుట్టొద్దు. మనం బోటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అసలు పైన కుట్లు అనేది అసలు కనిపించకూడదు అనమాట. ఏది ఉన్నా సరే మార్జిన్స్ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోవాలి, అంతా లోడింగ్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇలా తీసుకోండి వెనక్కి, అంటే బాక్స్ పీస్ కిందికి పెట్టుకోండి. ఈ షోల్డర్ పార్ట్ మన వైపు తీసుకోండి, మన వైపుకి. చూడండి నేను ఎట్లా ఫోల్డ్ చేస్తాను దీన్ని. ఇలా ఈ షోల్డర్ పార్ట్ని ఇలా పక్కకి ఇలా తీసాను. ఇలా ఇది 1 2 3 ఇలాగ 3 సార్లు ఇట్లా మడత పెట్టా. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ 2 బాక్స్ పీసులు పైన కొంచెం గ్యాప్ వచ్చింది. కనిపిస్తుందా మీకు? ఇక్కడ 2 బాక్స్ పీసులు పైన 2 గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క మడతని కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోవాలంటే ఈ బాక్స్ పీస్కి కుట్టు వచ్చింది కదా, కిన్నర కుట్టు, ఈ మడతని ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మార్జిన్స్ కనిపిస్తున్నాయి కదా, కుట్టిన మార్జిన్ చూడండి, కరెక్ట్గా కుట్టిన మార్జిన్ కనిపిస్తుంది కదా. ఈ మార్జిన్ అనేది ఈ చివర కార్నర్ ఉంది కదా, దీనికి మీద ఇట్లా రావాలి. ఈ 2 అంటే ఈ 2 బాక్స్ పీసులు అనేది కరెక్ట్గా కలవాలన్నమాట. ఓకే, కలిసి ఈ 2 ఈక్వల్గా యాజ్ టీజ్గా ఇట్లా ఉంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఈ కుట్ట అనేది ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచే కుట్టాలి, వెనక నుంచి అస్సలు కుట్టకూడదు. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు చూడండి, నేను ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం పెట్టిన కాటు కదా ఇది, చూడండి. అవునా? నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. చూడండి, 2 ఈక్వల్గా ఉంచి స్టార్టింగ్లో రఫ్ తీసుకోవాలి. కంపల్సరీగా రఫ్ తీయాలి. స్టార్టింగ్లో తీసిన తర్వాత సమానంగా ఈ పార్ట్కి సమానంగా ఇక్కడ ఆల్రెడీ ఒక స్టిచ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మార్జిన్ కుట్టు, సేమ్ అదే కుట్టు మీద మనం ఈ కుట్టు అయితే వేసేయాలి. సేమ్ అదే కుట్టు పై నుంచి కుట్టు రావాలి. సేమ్ అదే కుట్టు పై నుంచి సమానంగా కుట్టు రావాలి. ఈ కుట్టు అనేది మనం లోపల 3 మడతలు వేసాం కదా, ఆ మడత మీద ఎప్పుడు కూడా పడకూడదు అనమాట. నేను చెప్పిన విధంగా మీరు మడత పెట్టాలి. లేదనుకో ఆ మడత అనేది ఈ కుట్లలో ఇరుక్కుపోయి లోడింగ్ అనేది చెడిపోతుంది అనమాట. చూసుకోండి, ప్రతి పాయింట్ నేను చెప్పిన విధంగా చేయండి. రఫ్ తీసుకోవాలి. ఎండింగ్ పాయింట్ కంపల్సరీగా రఫ్ తీసుకోవాలి. అలాగే ఇంకొక పార్ట్ మళ్ళీ ఇంకొకసారి గమనించండి. షోల్డర్ ఉంది కదా, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చిన ఇటు సైడ్ షోల్డర్ వచ్చిన దాన్ని ఏమో ఇటు సైడ్ మడత వేసాను. ఈ షోల్డర్ని ఇక్కడ సైడ్ మడత వేసుకోవాలి. అండ్ ఇంకో పార్ట్కి 1
2 3 చూసారు కదా 3 ఇక్కడ గ్యాప్ వచ్చింది. అంటే ఈ 2 బాక్స్ పీసులకి పైన కొంచెం గ్యాప్ వచ్చింది, అవునా? ఈ గ్యాప్ని ఈ బాక్స్ పీస్కి మధ్య కుట్టు ఉంది కదా, ఈ కుట్టు, ఈ మడతని ఇక్కడ పెట్టాలి, ఈ మడత మధ్య, ఈ కుచ్చుల మధ్యలోకి. తర్వాత ఈ మార్జిన్ ఉంది కదా, కుట్టిన మార్జిన్, ఈ మార్జిన్ని దీనికి పైన దాన్ని కలపాలి ఇట్లాగా. ఓకే, కలిపేసిన తర్వాత కింద నుంచి రావాలి కుట్టు. చూడండి, కింద నుంచి అంటే బాక్స్ పీస్ అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచే రావాలి స్టిచ్. బట్ ఒకటి ఎప్పుడైతే పైకి ఒక బాక్స్ పీస్ పైకి వస్తుంది, ఒక బాక్స్ పీస్ కిందకి వస్తుంది. మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా, అలాగే దీనికి కింద నుంచి వస్తుంది అనమాట. అంటే మనకు కుట్టు కనపడదు. ఇక్కడ కనపడకపోతే మనకి ప్రాబ్లం ఏం లేదు కదా, మనం ఎంత మార్జిన్ పెట్టాలో మనకు తెలుసు కదా. ఓకే, ఇలా సమానంగా పెట్టి స్టార్టింగ్ కొంచెం రఫ్ తీసుకోవాలి. ఓకే, ఎండింగ్ పార్ట్ ఎప్పుడైనా సరే కంపల్సరీగా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అయితే తీయాలి. ఇప్పుడు అయిపోయిందండి, లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు బయటికి తీయాలి, అంటే మొత్తం అంతా సీదా తీసేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక సైడు లాస్ట్ మనం ఏదైతే లోపలికి మడతేసి కుట్టేస్తామో ఆ కుట్టు సైడు కంపల్సరీగా చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే బాక్స్ పీస్ కొంచెం రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ ఫినిషింగ్ తిరుగుద్ది అనమాట. షేప్ అనే దాని ఫ్రంట్ షేప్కి ప్రాపర్గా ఫిట్గా మంచిగా ఉంటుంది. ఈ విధంగా కాట్ అనేది ఏంటంటే జస్ట్ ఇక్కడే పెట్టుకోవాలి, కుట్టు దాకా వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు నేను బయటకు తీసేస్తున్నాను దీన్ని. చూడండి, స్టిచ్చింగ్ ప్రాపర్గా చేస్తే ఈ సమానంగా వస్తుంది అనమాట. ఇది ఉక్స్ పట్టి సైడ్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొకటి కూడా ఓపెన్ చేద్దాం. చూసారు కదా, ఇది కూడా సరే ఉక్స్ పట్టి కాజపట్టి సైడ్ రెండు ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలత చేసి చూద్దాం. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి. చూసారు కదా మొత్తం ఎంత ఈక్వల్గా వచ్చిందో. అంటే మనం ప్రతిదీ కూడా ఒక లెక్క ప్రకారంగా మార్జిన్ పడితే సమానంగా వస్తుంది. కొంతమంది కుడితే ఏమైపోద్ది అంటే ఒకటి ఎక్కువ, ఒకటి ఇట్లా కిందికి మీదకి వస్తుంది. కిందికి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు. ఇక్కడ కట్ చేస్తే ఏమైపోతుంది, ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా కదా కట్ చేస్తాం మనం. కటింగ్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా కట్ చేస్తాం. మరి కట్ చేసినప్పుడు అంత సమానంగా రావాలి కదా. కుట్టిన తర్వాత ఒకటి ఎందుకు పైకి వచ్చుద్ది, అలా రావడం వల్ల సమానం కట్ చేస్తారు. కట్ చేయడం వల్ల ఏమైందంటే ఒక నెక్ కిందికి, ఒక నెక్ పైకి పీక్కుపోయి మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. చేసేది ప్రాపర్గా నీట్గా చేస్తే అంత మా కొలతలు మొత్తం ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజపట్టి స్టిచ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఉక్స్ పట్టి కాజపట్టి స్టిచ్ చేద్దాం. మీకు ఉక్స్ పట్టి కాజాపట్టి స్టిచ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కుడదాం. ఉక్స్ పట్టి కుడేటప్పుడు ఏంటంటే ఇది ఒక కోరా క్లాత్ అంటారు దీన్ని. ఉక్స్ పట్టి కుడదాము. ఉక్స్ పట్టి కుడేటప్పుడు ఏంటంటే ఇది కోర పీస్ అంటారు, కోర పార్ట్ అంటారు దీన్ని. అంటే ఇది కోర అంటే క్లాత్ ఎండింగ్ అనమాట. అంటే ఈ నేతలు వచ్చేది కంప్లీట్గా ఫినిషింగ్ అయిపోయి వచ్చేస్తుంది. ఇక్కడ పీస్ అయితే ఏది రాదనమాట, కంప్లీట్గా ప్యాక్ అయిపోయి ఉంటుంది. దీన్ని కూర అంటారు అనమాట. అయితే ఇప్పుడు మనం కూర పీస్ కొంచెం తీసుకుందాం. ఇప్పుడు ఇది చూడండి, ఈ సైజు అంటే ఒక 1 ఇంచ్ మీద ఒక పాయింట్ తక్కువ, లేదంటే ఒక 1 ఇంచ్ సైజులో ఒక పీస్ అయితే తీసుకోండి. తీసుకునేటప్పుడు చూసారు కదా, ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ దీనికంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి పీస్ పైకి. చూడండి, దీనికి కొంచెం ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో ఏంటంటే తెలంగాణ సైడ్ వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టి అనేది దీనికి వస్తుంది, కాజాపట్టి ఇక్కడ సైడ్కి వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఆంధ్ర సైడ్ కానీ ఇంకా వేరే చోట్ల అయితే ఉక్స్ పట్టి ఈ సైడ్కి వస్తుంది, ఉక్స్ పట్టి దీనికి వస్తుంది, కాజాపట్టి దీనికి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను మీ ఇష్టం, అది ఉక్స్ పట్టి
మీరు ఏ ఏరియాలో ఎక్కడ ఎవరికి ఏది అలవాటు ఉంటే ఆ విధంగా కుట్టండి, ఇటు సైడ్ అయినా కుట్టండి, నో ప్రాబ్లం. బట్ కుట్టే విధానం మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కుడుతున్నాము. ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు ఈ కూర ఉంది కదా, ఈ కూర అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కంపల్సరీగా. ఇది యువతల సైడ్, ఇటు సైడ్ పెట్టండి. మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, ఈ కటింగ్ చేసేదాన్ని ఇక్కడ కంపల్సరీగా ఈ ఉక్స్ పట్టి సైడ్ మీరు ఎప్పుడైనా సరే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ పావించు మార్జిన్ పట్టుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పావించు అంటే చూడండి, నేను మార్కింగ్ చేసుకోండి, ఇక్కడ ఇంత మార్జిన్ ఉండాలి. పావించు మార్జిన్ చూడండి, పావించు మార్జిన్ ఉండాలి. హాఫ్ ఇంచ్ అస్సలు పట్టకూడదు, పావించు ఉండాలి. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ రఫ్ తీసేద్దాం. ఎప్పుడైనా సరే స్టార్టింగ్ పార్ట్ ఎప్పుడు రఫ్ తీసుకోవాలి. ఓకే, ఇట్లా సమానంగా ఉంచుకోండి. ఇలా ఉంచి సమానంగా ఈక్వల్గా కుట్టాలి. చూడండి, అదే పావించు. ఇలా కొంచెం కుట్టిన తర్వాత ఆపేసి మనం ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర చిన్న డాట్ వేసాం కదా, సైడ్ డాట్, అవునా? ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఈ విధంగా అంటే సమానంగా ఇలాగ అంటే చిన్న గిల్ట్ రాకోకుండా ఇలా స్క్రాచ్ చేసుకొని ఇలాగా. ఇప్పుడు మనం ఏదైతే పట్టి కుడుతున్నామో ఉక్స్ పట్టి, దీనికి ఒక చిన్న ఫిల్ట్ ఇలా చూడండి, చిన్న ఫ్లీట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి వేయండి. చిన్న ఫ్లీట్ ఇక్కడ కంపల్సరీగా ఉండాలి. చూడండి, చిన్న ఫ్లీట్ ఈ విధంగా ఫోల్డ్ చేయండి. చేసి మిగతాదంతా రిమైనింగ్ అంతా స్టిచ్ చేసేసేయండి కంప్లీట్గా కింది వరకు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏది కూడా సాగతీయొద్దు, లాగొద్దు, గుంజొద్దు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది అస్సలు లాగొద్దు. మీరు సాగతీస్తే ఏమైపోతుందని అంటే ఉన్న మెజర్మెంట్ కంటే ఎక్కువ అయిపోతుంది. ఓకే, చూడండి, ఇలా కుట్టుకోండి. తీసేసేయండి. చూసారు కదా, ఇక్కడ డాట్ దగ్గర ఒక చిన్న ఫ్లీట్ పెట్టాను. ఇక్కడ ఈ ఫ్లీట్ అనేది కంపల్సరీగా, ఒకవేళ మీరు ఫ్లీట్ పెట్టడం అలవాటు లేకపోతే ఫ్లీట్ పెట్టండి, చాలా బాగుంటుంది. ఫ్లీట్ పెట్టండి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కుట్టేసాం కదా ఒక సైడ్కి. ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ వదులుకొని ఎక్స్ట్రా లేపేసేయండి. ఇంత హాఫ్ ఇంచ్ ఉంచి పైన యాస్టీస్కి అట్లనే ఉంచేసేయండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇట్లాగ ఓపెన్ చేసేయండి. జస్ట్ అంటే ఇక్కడ సైడ్ మార్జిన్ అనేది ఇట్లనే ఉంచండి. ఇట్లా కుట్టారు కదా, కుట్టిన మార్జిన్ పక్కన ఉంది కదా, దీన్ని ఇట్లనే ఉంచి జస్ట్ ఈ పైన క్లాత్ మాత్రం ఇట్లా ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా నీట్గా ఇట్లా అనుకొని గోరుతో ఇట్లాగా కినారి కుట్టు అంటే ఈ కార్నర్లో వేసేదాన్ని కినారి కుట్టు అంటారు. ఆ కినారి కుట్టు అనేది మనం ఏదైతే ఉక్స్ పట్టి వేస్తున్నామో ఆ పట్టి మీద పడాలన్నమాట స్టిచ్ అనేది. చూడండి, దీనికి రఫ్ తీసినా తీయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. చూడండి, ఏది కూడా సాగ తీయద్దు మీరు. నేను కూడా ఏది సాగ తీసుకోలేదు. ఓకే, ఎప్పటికప్పుడు దారాలు కట్ చేసుకోమని చెప్పాను కదా, దారాలు కట్ చేసుకోండి. ఇక్కడ కూడా చూడగా ఇంత ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇట్లా ఉల్టా తీయండి. చూసారు కదా, ఉల్టాలో తీసినా కూడా దారం పోగులు లేవు, ఏవి ఎంత నీట్గా ఉందో చూడండి. ఉల్టా తీసినా కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ ఒకటి, దీన్ని ఏం చేస్తారంటే ఈ ఎక్స్ట్రాని చూడండి, ఎక్స్ట్రాని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇట్లా సమానంగా. చూసారు కదా, ఫోల్డ్ చేసి ఈ ఎక్స్ట్రా పట్టిని ఇట్ట లోపలికి ఫోల్డ్ చేయండి. ఈ లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ సమానంగా రావాలి. చూడండి, ఈ పట్టీ అనేది లోపలికి ఉండాలి కానీ ఇక్కడ సైడ్ మాత్రం కనిపించకూడదు. చూడండి, బయటికి మనం ఇట్లా ఓపెన్ చేస్తే ఈ పట్టీ ఇట్లా కనిపించకూడదు. ఇట్లాగా చూసారు కదా, బయటికి ఇట్లా స్టిచ్చెస్ కదా, ఏది కనిపించకూడదు. ఇట్లా కనిపిస్తే ఇక వేస్ట్, అంటే అంత ఫినిషింగ్ నీట్గా రాదనమాట. ఇట్లా కనిపిస్తే నీట్గా రాదు ఫినిషింగ్. చూడండి, టోటల్గా ఏం చేస్తారంటే కంప్లీట్గా ఈ పట్టీ అనేది లోపలికి తీశారు కదా, ఈ లోపలికి వచ్చేసేయాలి. అవసరమైతే కొంచెం లోపలికి ఎక్స్ట్రా క్లాత్ లోపలికి తీసుకోండి. ఒక పాయింట్ ఇలా తీసుకోండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, స్టిచ్ అనేది నేను ఎట్లా వేస్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేశాను కదా,
దీన్ని ఇక్కడ నుంచి స్టిచ్ స్టార్ట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి స్టిచ్. అందరూ కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ నుంచే కుడతారు, ఇక్కడ హోల్ కనిపిస్తూ ఉంటుంది. అట్లా చేయొద్దు, ఇక్కడ నుంచి స్టిచ్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, నేను కుట్టేటప్పుడు నా వేళ్ళు అన్నీ చూడండి, నా ఫింగర్స్ ఏ విధంగా అయితే నేను సెట్ చేస్తున్నానో చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ కరెక్ట్గా నీడిల్ కింద కరెక్ట్గా ఉంచి నీడిల్ వేసి నేను ఒక కుట్టు అయితే నీడిల్ దించుతున్నా స్లోగా చేత్తో. రఫ్ తీసుకోండి. స్టార్టింగ్ రఫ్ తీసేటప్పుడు ఏంటంటే, రఫ్ తీసడం మీకు మిషన్కి అలవాటు ఉంది కాబట్టి సేమ్ అదే రఫ్ తీసేసి చూడండి. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ వాడి ఇక్కడ పెడుతున్నాను. కరెక్ట్గా చివరికి ఈ విధంగా కార్నర్కి వచ్చిన తర్వాత టెన్షన్ పైకి తీసుకొని ఇట్లా తిప్పుకోండి. నీడిల్ అందులోనే ఉండాలి. చూడండి, నీడి అందులో ఉంటే మీకు అటు ఇటు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా స్టిచ్ అనేది చూడండి, ఈ కార్నర్లో రావాలి. ఈ పట్టీ ఉంది కదా, ఈ పట్టీకి ఈ కార్నర్లో రావాలి స్టిచ్ అనేది. ఈ కార్నర్ రాకుండా ఇక్కడ వస్తే ఇదేమైంది, ఇట్లా ఓపెన్ అయిపోతూ ఉంటుంది, ఇట్లా ఓపెన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అట్లా రావద్దు, ఈ కార్నర్లో స్టిచ్ రావాలి. చూసుకోండి, స్టిచ్ వచ్చి మిగతా సెట్ చేసుకుని నీడిల్ అందులోనే ఉంచి, మీరు ఏ సెట్ చేసుకున్నా సరే మీ నీడిల్ అందులోనే ఉంచి నీట్గా సెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా చెప్పాను కదా, ఈ పట్టీ అనేది అవతలకి కనిపించకూడదు మనకి చూస్తే. అది ఓకే, ఇక ఎండింగ్ పాయింట్ కంపల్సరీగా రఫ్ తీసుకోవాలి. తీసేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసుకోవాలి. చూడండి ఎలా వచ్చింది, డాట్ పాయింట్ ఇది చూసారు కదా, నీట్గా ఎట్లా వచ్చిందో. ఉల్టా తీసినా కూడా నీట్గా ఉండాలి. ఇక్కడ సైడ్ చూసారు కదా, అడుగున కుట్లు కానీ అడుగున క్లాత్ కానీ ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ ఏమి లేదు. చూడండి, అట్లా అడుగుదే ఉండాలి, పైదే ఉండాలి. ఓకే, స్టిచ్ ఎంత సమానంగా వచ్చిందో కరెక్ట్గా ఈక్వల్గా చూడండి, ఇలాగా సమానంగా ఇక్కడి నుంచి ఎక్కడికి అట్లనే ఉండాలి. ఇట్లా వంకర టింకర్ అస్సలు రావద్దు, నీట్ ఒకటే లెవెల్లో రావాలి స్టిచ్ అనేది. ఓకే, ఇప్పుడు మనం హుక్స్ పట్టి కుట్టేసాము. ఇప్పుడు కాజా పట్టి కుట్టాలి. ఓకే, పట్టి కుట్టేటప్పుడు ఏంటంటే ఒక 2 ఇంచ్ సైజులో ఒక క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ని ఏంటంటే కొంచెం సమానంగా, అంటే కంప్లీట్గా ఒక 2 ఇంచులు సమానంగా ఉండేటట్టుగా తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి ఇటు కూర లేదు. ఇప్పుడు అంతా ఎండింగ్ పాయింట్ లేదు కాబట్టి దీనికి పీస్ యూజ్ చేస్తుంది కాబట్టి ఒక 1 సైడ్ ఏం చేస్తారంటే ఒక 1/2 ఇంచ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కుట్టేశారు కదా. ఇప్పుడు చూడండి, ఈ 1/2 ఇంచ్ కొట్టిన దాన్ని ఈ కాజా పట్టీని ఇప్పుడు చూడండి, తెలంగాణలో అయితే ఏంటంటే ఈ పార్ట్కి కాజా పట్టి వస్తుంది. అదే ఆంధ్ర సైడ్ అయితే ఈ పార్ట్కి హుక్స్ పట్టి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది నెక్ వచ్చింది ఇది, ఈ నెక్ వచ్చింది, ఇక్కడ పార్ట్ వచ్చింది కదా. ఆంధ్ర సైడ్ అయితే ఈ సైడు హుక్స్ పట్టి వస్తుంది. ఇప్పుడు ఇది తెలంగాణ సైడ్ కాబట్టి కాజా పట్టి మనం దీనికే కుడతాం. ఇట్లా ఉల్టా తీసుకొని మనం ఏదైతే తయారు చేసుకున్న 1 సైడ్ కుట్టేసుకున్నామో ఈ 1 సైడ్ కుట్టేసింది యువతల సైడ్ రావాలి. ఇక్కడ ఎటువంటి స్టిచ్ లేదు కదా, దీనికి ఈ విధంగా క్లాత్ కింద ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి. చూడండి, ఇది కింద పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇది పైన హుక్స్ పట్టి పెట్టే పట్టి అనమాట. కింద కొంచెం ఇంత క్లాత్ వదులుకొని ఎక్స్ట్రా సేమ్ 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 1/2 ఇంచ్. ఓకే, 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. 1/2 ఇంచ్ ఈ విధంగా స్టార్టింగ్ ఎప్పుడు రఫ్ తీసుకోవాలి కదా, గుర్తుపెట్టుకోండి. రఫ్ తీసుకోండి, దీనికి సమానంగా సో దీనికైతే ఎటువంటి ఫిల్ట్లు అవసరం లేదు. కాజా పట్టీకి ఓన్లీ హుక్స్ పట్టీకే ఆ చిన్న ఫ్లీట్ పెట్టాలి, కానీ కాజా పట్టీకి ఎటువంటి ఫ్లీట్ అవసరం లేదు. స్ట్రైట్గా కుట్టేసేయండి, ఏది కూడా సాగతీయొద్దు. చూడండి, సాగతీస్తాలనేది కూడా ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి రఫ్.
ఇప్పుడు ఇట్లా కింద ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగతాది ట్రిమ్ చేసేసేయండి. ఇలాగా 1/2 ఇంచ్ ఉంచి మిగతాది ట్రిమ్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి ఇట్లా ఓపెన్ చేసి కుట్టు దగ్గర ఇట్లా స్క్రాచ్ చేసి ఇట్లా చిన్నగా ఇట్లాగా గోరుతో ఇట్లా ఈ విధంగా అనుకోండి కింది కదా. ఇప్పుడు ఎక్కడైతే 1/2 ఇంచ్ వదిలాం కదా దీన్ని సమానంగా ఈ బాక్స్ పీస్కి ఇలాగ సమానంగా ఫోల్డ్ చేసేయండి. ఈ విధంగా ఈక్వల్గా ఈ విధంగా ఫోల్డ్ చేయండి. చూడండి ఈక్వల్ ఫోల్డ్ చేసాం కదా. చేసిన తర్వాత ఈ మనం ఎక్కడైతే ఈ చివరి పార్ట్ ఉంది కదా ఈ చివరి పార్ట్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేయండి. ఈ విధంగా చూడండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి ఈ చివరికి ఇలా తీసుకురావాలి. ఓకే కనిపిస్తుందా? ఈ చివరికి ఇక్కడ ఇక్కడికి వచ్చేసేయాలి. చూసారు కదా ఇట్లా డబుల్ ఫోల్డ్ అంటే ఎక్స్ట్రా ముక్కని పెంచాం. ఇది పెంపు ముక్క అంటారు ఒక్కో చోట. అంటే కొంచెం మనం ఎక్స్ట్రా పెంచాం ఇది కాజాపట్టి. ఓకేనా? అందరు ఏం చేస్తారు కింద నుంచి పైకి వేస్తారు. అట్లా ఎప్పుడు వేస్తే ఇక్కడ ఏంటంటే లూజు ఇట్లా ఓపెన్గా కనిపించి అంత ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ పైన కుట్టి పైనుంచి కిందకి తీసుకెళ్ళాలి. ఇక్కడ కుడితే మనం ఏదైతే ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి వెనకాల ఇలా ఫోల్డ్ చేసామో అది ఆ స్టిచ్ అనేది ఇక్కడ పడాలి. ఇక్కడ అంటే ఇక్కడ కొంచెం ఓపెన్ వచ్చి ఇక్కడ పడాలన్నమాట స్టిచ్. చూడండి ఇప్పుడు స్టార్టింగ్ ఎప్పుడైనా సరే రఫ్ తీసుకోండి. రఫ్ తీసుకున్నాం కదా నీడిల్ అందులో ఉంచి ఇది చూడండి ఇక్కడ సమానంగా ఈక్వల్గా అంతా సమానంగా ఇట్లా ఉంచి ఇట్లా అనుకోండి మొత్తం. అంటే ఎక్స్ట్రా అంటే ఇప్పుడు ఈ కింద నుంచి వచ్చిన క్లాత్ అనేది ఈ అడుగున వచ్చేసరికల్లా కొంచెం యువతలకి జరగాలి. అంటే ఇక్కడ కుట్టు అనేది ఇక్కడ పడాలి. ఇప్పుడు ఇక్కడ కుట్టు కూడా కనిపిస్తుంది కదా దాని మీద పడాలన్నమాట ఆ కుట్టు అనేది. ఓకే అంటే దాని మీద పడాలని రూల్ కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కుట్టు అనేది ఈ క్లాత్ మీద పడితే ఫిక్స్గా ప్యాక్ అయిపోతుంది మొత్తం ఇంకంతే. అట్లా సరే కదా. ఇక్కడ రఫ్ తీసుకోవాలి కంపల్సరీ. రఫ్ తీసుకొని ఇట్లా కట్ చేసుకొని ఎక్స్ట్రా నెక్కి ఇది ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ ఈ ఎక్స్ట్రాని సమానంగా లేపేసాయి. ఇట్లాగా చూసారు కదా ఇక్కడ కుట్టిన కుట్టు అనేది దీని మీద పడ్డది. చూసారు కదా దీని మీద పడ్డది. ఇంకా ఓపెన్ లేదు, ఇంకా ఫిక్స్ అయిపోయింది. అదే మీరు ఈ కుట్టు అనేది పైనుంచి కిందకి తీసుకొస్తే అదే కుట్టు అనేది కింద నుంచి పైకి తీసుకొస్తే అంత నీట్గా ఉండదు, మొత్తం ఓపెన్ ఉంటుంది ఇక్కడ. సో మీరు కుట్టే వాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. కాజాపట్టి అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఓకే ఇప్పుడు ఒక కుట్టాం కదా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు సైజులో ఇంకొక స్టిచ్ చేయండి. ఈ 1/2 ఇంచు సైజు స్టిచ్ ఎందుకు వేయాలని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు లోపల మనం మార్జిన్ పట్టాం కదా, ఈ కుట్టేసిన తర్వాత ఇక్కడ లోపల మార్జిన్ ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ ఉంటుంది మార్జిన్. ఇప్పుడు మనం కుట్టు అనేది ఈ మార్జిన్కి పైన పడుతుంది అనమాట. అప్పుడు ఈ కాజాపట్టి అనేది టోటల్ ఫిక్స్డ్గా ఉండిపోతుంది, టైట్గా, అసలు ఇంకా ఊడనంటే ఊడదన్నమాట. ఇక అందుకోసం ఈ ఎక్స్ట్రా చూసారు కదా, అందుకోసం ఈ ఎక్స్ట్రా స్టిచ్ మీరు గమనిస్తున్నారా? నేను ప్రతి స్టిచ్ కూడా మార్జిన్ చూసారు కదా సమానంగా ఎట్లా వచ్చిందో, ఈక్వల్గా ఈ విధంగా రావాలన్నమాట స్టిచ్. ఓకే ఇప్పుడు చూడండి కాజాపట్టి కూడా రెడీ అయిపోయింది. ఉక్స్ పట్టి కుట్టాం కదా, ఇప్పుడు 2 చూద్దాం ఉండండి. ఇప్పుడు ఈక్వల్గా వచ్చిందో లేదో చూడండి. ఇప్పుడు ఈ కాజాపట్టి మీద మనం ఉక్స్ పట్టి పెడుతున్నాం. ఈ విధంగా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కుట్టు చూసారు కదా ఈక్వల్గా వచ్చిందా లేదా? ఇక్కడ ఈ బాక్స్ పీసులు 2 ఈక్వల్గా వచ్చినాయి ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ డాట్ ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ డాట్ చూసారు కదా ఈక్వల్గా వచ్చింది తిరుగుబదురు కరెక్ట్గా. ఈ పైన చూసారు కదా 2 ఈక్వల్గా వచ్చింది. నెక్ చూసారు కదా ఎట్లా వచ్చిందో కంప్లీట్గా చూడండి.
కరెక్ట్గా మనం పట్టే మార్జిన్ ప్రాపర్గా ఉంది అంటే అన్నీ కూడా ప్రాపర్గా సెట్ అవుతాయి. చూడండి ఇప్పుడు నెక్ కూడా ఈక్వల్గా ఎట్లా కనిపిస్తుందో చూసారు కదా. బాక్స్ పీస్ దగ్గర బాక్స్ పీసు, ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ రెండు ఈక్వల్. కార్నర్లో చూసారు కదా నెక్ సమానంగా. నెక్ చూసారు కదా రౌండ్గా ఎలాగొచ్చిందో. ఈ విధంగా ఉండాలి ఫ్రంట్ పార్ట్ కుడితే మీరు. సో నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వి నీట్గా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. అంతవరకు మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా నేర్చుకునే వారికి మన వీడియో షేర్ చేయండి. చూస్తూ ఒక లైక్ అయితే చేయండి కంపల్సరీగా. సో ఓకే అండి, బాయ్, ఆల్ ది బెస్ట్ అందరికీ.